ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. కర్కాటక రాశి వారికి జూలై మాసంలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే కర్కాటక రాశి నుంచి కూడా 12వ స్థానంలో సూర్య భగవానుడు ఈ జూలై 16వ తేదీ వరకు కూడా అక్కడే ఉంటాడు. ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు ఈ మాసము, బుధుడు 7వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి తర్వాత 12వ స్థానంలోకి వెళ్తాడు. అంటే దాదాపుగా కర్కాటక రాశికి రవి బుధుడు ఇద్దరూ కూడా 12వ స్థానంలో ఉండటము, దాని ద్వారా వీరికి ఆలోచన నశించటము, బుద్ధి వైకల్యం చెందటము, బుద్ధి విహీనత్వం ద్వారా కుటుంబపరమైనటువంటి ధనాన్ని తీసుకువెళ్ళి వ్యాపారంలో తెలిసి తెలియక అజ్ఞానంతో పెట్టడము, దాని ద్వారా వ్యాపారపరంగా వీరు సమస్యల్ని కొని తెచ్చుకోవటము, ఆర్థికపరమైనటువంటి నష్టాలు వీరు చేతులారా చేసుకునేటటువంటి అవయోగం కలుగుతోంది కర్కాటక రాశి వారికి. ఎందుకంటే జూలై 16వ తేదీ వరకు కూడా ధనాధిపతి రవి 12వ భావంలో ఉండి అకస్మాత్తుగా కొత్తగా ఎవరో బంధువుల ఇంటికి ఏదో కార్యక్రమానికి వెళ్ళటమో, బంధువులతో కలిసి ప్రయాణం చేయటానికో, లేదా కొత్త ప్రదేశానికి వెళ్ళటమో, వ్యాపారంలో ఇంకెవరో పరిచయం కావటమో, దాని ద్వారా వీరికి వ్యాపార సంబంధిత ధన నష్టము, ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగుల ద్వారా కూడా వీరికి కాస్త భయము ఆపాదింపబడి వారికి ధనాన్ని లంచంగా ఇచ్చి వీరేదో పనులు చేయించుకున్నాం అనుకొని అది కాస్త నష్టంగా రావటం. అంటే ఆర్థిక ధన నష్టము వీరికి పరిపూర్ణంగా కనిపిస్తోంది కర్కాటక రాశి వారికి. ఎందుకంటే జన్మరాశిలో ఉన్నటువంటి గురుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన దాటి దాదాపు ముందుకు వచ్చేసాడు కూడా. ఆరోగ్యపరంగా ఇబ్బందులు, గృహపరంగానో వాహనపరంగానో ఏదో రకంగా అప్పు తీసుకోవటము, అదే తండ్రి గారికి ఏదో ఆయనకి సంబంధించినటువంటి ఆస్తుల పరంగా వీరికి తిరిగి రావాలనే ఉద్దేశంతో లాభకరంగా ఆలోచించి తండ్రికి కాస్త ధనాన్ని సహకరించడం, కొంతమంది అయితే కనుక ఉద్యోగపరమైనటువంటి అవకాశాల కోసము గృహము తాకట్టు పెట్టడము, ఉన్నటువంటి వాహనాన్ని తాకట్టు పెట్టి ధనాన్ని తీసుకువెళ్ళి అవతల వ్యక్తులకి ఇవ్వటం, ఇట్లా ఎన్నో రకాలుగా ధన సంబంధిత ఇష్యూస్ అనేవి వీరిని ముంచేసే అవకాశం ఉంది కర్కాటక రాశి. ఎందుకంటే ఇదే కర్కాటక రాశికి ధనస్థానములో ఉన్నటువంటి, కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ నెల రోజులు కూడా అక్కడే ఉంటాడు కేతువుతో కలిసి. విడిగా శుక్రుడు 2వ స్థానంలో ఉంటే విపరీతమైనటువంటి రాజయోగము, ధనప్రాప్తి కలగాలి లెక్క ప్రకారం. అది మాత్రార్జితమా, పిత్రార్జితమా, లేకపోతే ఏదైనా ఒక భూమి అమ్మటం ద్వారానో, లేకపోతే భూమి కొన్నది మంచి ధనలాభం కలగడం ద్వారానో, స్నేహితులు ఇవ్వాల్సిన ధనం ఇవ్వటమా, ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ వీరే ఒక స్త్రీపరమైనటువంటి ఆర్థిక ధన నష్టాలు గురయ్యే అవకాశం ఉంటుంది. శుక్రకేతువులు రాహువు కలవటము, అట్లాగే 11లో ఉన్నటువంటి కుజుడు చూడడం ద్వారా స్త్రీ వ్యామోహపరమైనటువంటి వ్యవహారాల యందు కర్కాటక రాశి వారికి ధన సంబంధిత ఇబ్బందులు కనపడుతున్నాయి. అంటే అక్రమ సంబంధాల పరంగా అని కూడా చెప్పుకోవచ్చు. అది కోరిక అనుకోండి, వాంఛ అనుకోండి, ప్రేమ అనుకోండి. ఎవరైతే వివాహం అయిన తర్వాత వేరే పరస్త్రీ యందు వ్యామోహము, లేకపోతే ఒక స్త్రీ పరపురుషుని యొక్క వ్యామోహాన్ని గనక ఆచ్ఛాదన చేసుకున్నట్లయితే అవన్నీ కూడా మనకి జన్మజాతకంలో సుస్పష్టంగా తెలియజేస్తూ ఉంటాయి. స్త్రీకి ఒక భావము, స్త్రీకి ఒక గ్రహము, పురుషుడికి ఒక భావము, పురుషుడికి ఒక గ్రహము, ఇట్లా ఎన్నో గ్రహాలు స్త్రీ పురుషులకి కలిగేటటువంటి ఆలోచనల్ని తెలియజేస్తాయి. వారికి ఏ సందర్భంలో, ఏ సమయంలో, ఏ సిచ్యువేషన్లో ధనపరమైన సమస్యలు వస్తాయో, వివాహ సంబంధిత పరిస్థితులు, సంబంధాలు ఇబ్బందులు పడతారో, లేకపోతే వీరు ఏ విధంగా నష్టపోతారు, కష్టపడతారు. కొంతమంది ఎంత కష్టపడ్డా కూడా ధనము చేతికి రాదు, ధనము చేతికి వచ్చినా ఇగో ఈ కోరికల ద్వారా ధనము వేరే వాళ్ళకి పెట్టడము, అదే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ధనం పెట్టడానికి బాధ పెడతారు,
వీరికి కలిగేటటువంటి కోరికలతో అవతలి వ్యక్తులకి ధనాన్ని పెట్టడము, తర్వాత బాధపడటము, దాని ద్వారా కోర్టు సమస్యలు, ఇబ్బందులు, అయిన వాళ్ళు దూరం అవ్వటము, భార్య దూరం అవ్వటము, ఒకటి కాదండి చాలా సమస్యలు కర్కాటక రాశి వారికి ముంచుకొస్తున్నాయి. ఎందుకంటే అష్టమంలో ఉన్న రాహువు కష్టాలు పెడుతూనే ఉంటాడు సొంత నక్షత్రంలో ఉండి. ఒక్కొక్కసారి వీరికి జన్మ శ్రీకృష్ణుడి యొక్క జన్మస్థలం అంటారు కదా చెరసాల, అట్లాగే పోలీస్ స్టేషన్లు, వీటి చుట్టూ తిరగలేక అల్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా వీరికి కొంతమంది కర్కాటక రాశి వారికి ప్రేమ సంబంధిత వ్యవహారాల యందు ఈ నెలలో కాస్త లాభము కలగడానికి అవకాశం ఉంది. కానీ వీరి యొక్క ఆలోచనలు గనక జాగ్రత్తగా ఉంటేనే కుటుంబంలో అగ్రి అయ్యి వాళ్ళు వివాహం చేసుకునే పరిస్థితి అయితే బాగుంటుంది. లేకపోతే ప్రేమ వికటించి వీరిరువురి మధ్య అవసరం లేనటువంటి కొన్ని వ్యవహారాలు, అంటే ఇష్టం కాస్త వాళ్ళకి ఏమవుతుందంటే కోరికగా మారి వాంఛగా వారు చేయరాని తప్పులు చేయటము, కుటుంబంలో అది తెలవటము, ఏ బావమరుదికో ఏ మేనత్తకో మేనగోళ్ళకో ఎవరికోళ్ళకి తెలిసి అది కోర్టులో కేసు పెట్టడము, దాని ద్వారా వీళ్ళని తీసుకెళ్ళి మూసేయటం. ఇట్లా కర్కాటక రాశి వారికి ఎన్నో అగంతక చర్యలు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. గ్రహస్థితి ఏమాత్రమో కర్కాటక రాశి వారికి బాలేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే వారి జన్మజాతకం చూస్తే కర్కాటక రాశి కాదండి, వారి యొక్క జన్మలగ్నాన్ని చూస్తే అసలు కొంతమంది వివాహము చేసుకుందాము అనుకుంటారు. వివాహము చేసుకుందాం అనే లోపలే వీరికి ఏదో ఒక అనారోగ్యం రావటమో, లేకపోతే ఈ అప్పులు వీరికి ఉన్నటువంటి అప్పుల బాధ బంధువుల ద్వారా వారికి తెలియటమో, దాని ద్వారా లేకపోతే వీరికి ఉద్యోగం పోవటము ఈ సమయంలో, ఆ ఉద్యోగం పోవటం ద్వారా అవతల వ్యక్తులు మాకు ఈ వివాహం వద్దంటమో, ఇట్లాంటివి ఎన్నో రకాలైనటువంటి విషయాల యందు వీరు పడే మానసిక క్షోభ సంక్షోభము అంతా ఇంత కాదు. కొంతమంది కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈ మాసంలో ఉద్యోగం పోవటము, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వాళ్ళకండి ఉద్యోగం లే ఆఫ్ అవ్వటం, లేకపోతే ఉద్యోగంలో వీరు మాట్లాడే మాటలకి పై అధికారులు బాధపడి డిసప్పాయింట్మెంట్ అయ్యి వీరు చేస్తున్న ఉద్యోగంలో ఎసరు పెట్టడము, వీరికి రావాల్సిన ప్రమోషన్స్ రాకుండా చేయటము, ఇలాంటివి కూడా కర్కాటక రాశి వారికి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి. ఇప్పుడు గ్రహస్థితి ఈ విధంగా కొంతమందికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఇదే రవి బుధులు ఇక్కడ ఉన్నట్లయితే వ్యాపార రీత్యా కొంతమంది పూర్తిగా డౌన్ఫాల్ అయ్యే పరిస్థితి. రాజకీయ నాయకులు కానీ సినిమా యాక్టర్స్ కానీ ముఖ్యంగా క్రీడాకారులకైతే కనుక ముఖ్యంగా ఈ యొక్క మాసంలో విపరీతమైనటువంటి ఎన్నో ఎలిగేషన్స్ సమస్యలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ప్రపంచవ్యాప్తంగా స్త్రీ సంబంధిత దోషాలు అధికమయ్యేటటువంటి పరిస్థితి ఈ యొక్క శుక్రకేతువుల యొక్క బంధనము, కుజుడి యొక్క దృష్టి, రాహువు యొక్క దృష్టి అంత మంచిది కాదు. కాబట్టి జన్మజాతకంలో ఎవరైనా భార్యాభర్తలు విడిపోవడానికి సిద్ధపడుతున్నా వాళ్ళిద్దరూ కౌన్సిలింగ్ మాలాంటి గురువుల్ని కన్సల్ట్ అవ్వటము, కౌన్సిలింగ్ చేసుకొని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళిద్దరూ విడిపోయినా కూడా తల్లిదండ్రులైనా సరే కంకణం కట్టుకొని మాలాంటి గురువులతో సంప్రదించి వాళ్ళిద్దరూ కలిసే భాగ్యాన్ని ఏ గ్రహాలు ఇస్తాయి, ఏ రకమైనటువంటి పూజలు, ఆరాధనలు, హోమాలు, అభిషేకాలు చేయటం ద్వారా ఏదైనా రక్షా బంధనము, రక్షా కంకణము, లేదా ఏదైనా ఒక ఉంగరం ద్వారా, ఒక భస్మము ద్వారా, లేకపోతే ఒక రుద్రాక్ష మాలాధారణ ద్వారా ఏది ధరిస్తే వారి మధ్య అన్యోన్యత కలుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మాలాంటి బ్రాహ్మణుల్ని, మాలాంటి పురోహితాదుల్ని కూడా కనుక్కుంటూ మీకున్నటువంటి ధన సమస్యలు కావచ్చు, ఇంట్లో గృహ సమస్యలు కావచ్చు, ఉద్యోగపరమైన ఇబ్బందులు కావచ్చు, వివాహేతర సంబంధాల విషయాలు కావచ్చు, వివాహ విషయాలు కావచ్చు, లేకపోతే విద్యాపరంగా కూడా ఈ కర్కాటక రాశి వారికి విద్యార్థులకి కొంత విద్య యందు అవసరం లేనటువంటి కోరికలు, ఆ కోరికలు వేరే దారికి మరలించి అవసరం లేనటువంటి సమస్యలను కూడా సృష్టింపబడుతున్నాయి. కాబట్టి విద్యార్థులు కూడా కొంచెం ఆలోచించండి, అవసరం లేని ఆలోచనలు చేయకండి. ఆడవాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి కనుక ఇప్పుడు కనుక కర్కాటక రాశి వారికి ఉన్నట్లయితే, ఒక ఆడవాళ్ళనే కాదండి, స్త్రీలు పురుషులు, పురుషులు స్త్రీలు, మనకున్నది రెండే సృష్టిలో. సృష్టి ధర్మాన్ని పెంపొందించేవి రెండే రెండు, స్త్రీ పురుషుల యొక్క బంధము. ఆ బంధం కావాలంటే ముందు వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత, బుద్ధి, వికసత్వము. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. గ్రహస్థితి ఏమాత్రము కర్కాటక రాశి వారికి బాలేదు. ఒక్క కుజగ్రహం బాగుంది, కానీ ఆయన యొక్క దృష్టి పడడం ద్వారా కొంత
షేర్స్లో కానివ్వండి, లేకపోతే స్టాక్ మార్కెట్లో కానివ్వండి కాస్త ధనలాభం వస్తుందనే ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని గ్రహజపాలు, కొన్ని యాగాలు అంటే హోమాలు లాంటివో చేసుకుంటే తప్ప ఆ యొక్క పరిస్థితి, ఆ యొక్క ధనము మీకు లభించదు. ఎందుకంటే గోచార స్థితి అస్సలు బాలేదు. జన్మజాతకంలో యోగం ఉంటేనే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మీరు చేసే కృషి ఫలించటానికి ఇది సరైన సమయంగా కావాలి అనుకుంటే జన్మజాతక పర్యవేక్షణ ద్వారా మాత్రమే, మీ జన్మజాతకాన్ని మీరు తెలుసుకుంటే మాత్రమే అసలైనటువంటి ఈవెంట్స్ పరంగా మీరు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే, తల్లిదండ్రులు కావచ్చు, విడిగా ఎవరైనా కావచ్చు, పిల్లల భవిష్యత్తు గురించి కానీ, వివాహ వ్యవస్థల గురించి కానీ, లేకపోతే అన్యోన్యత దాంపత్యం గురించి కానీ, లేదా సంతానం గురించి కానీ ఎవరైనా సరే తాపత్రయపడుతున్నా, ఇబ్బందులు ఎదురవుతున్నా జాతక పర్యవేక్షణ చేసుకోవటము, మీరేం ఆరాధించాలి, ఏ రకమైనటువంటి చర్యల ద్వారా ముందుకు వెళ్ళాలో తెలుసుకోవడం చాలా విశేషమైనటువంటి జ్యోతిష పరిజ్ఞాన ధర్మం. కాబట్టి కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణము, సుబ్రహ్మణ్య ఆరాధనము, లక్ష్మీదేవి ఆరాధన చేయడం ద్వారా ఎవరికి ఏ విధమైనటువంటి అవకాశాలు కావాలో అన్నీ కూడా ఆ దైవము అందజేస్తుంది. ఓం నమో భగవతే రుద్రాయ.